దీన్ని ఏమంటారు ఫ్రెండ్స్ ఒకసారి చెప్పండి మీ సైడ్ అయితే. చూస్తున్నారు కదా, ఇంకా చిన్నగా ఉంది ఈ చెట్టు, పూర్తిగా పువ్వులు కానీ ఇంకా పెద్దగా రాలేదు. ఈ ఆకులన్నీ పెద్దగా అయిన తర్వాత ఇక్కడ నుండి ఇట్లా చిన్న చిన్న మొలకలు వస్తున్నాయి కదా, ఇక్కడ నుండి ఇట్లా చిన్న చిన్నగా పువ్వులాగా వస్తాయి అన్నమాట. ఇంకా కొంచెం చెట్టు పెద్దగా అయ్యే కొద్దీ ఇంకా బాగా విస్తరించుతుంది ఇది. సో మేమైతే చిన్నప్పుడు ఎక్కువగా పత్తి కలవడానికి పత్తెరడానికి పోయినప్పుడు పత్తిలో ఉండేది, పత్తి కలుపు తీసేటప్పుడు బాగా చిన్నప్పుడు అన్నమాట. సో దీన్ని ఏమంటారు ఈ చెట్టు అని ఒకసారి మా అమ్మకి ఇట్లా నార్మల్గా అడిగినప్పుడు దీన్ని కుక్క పొగాకు చెట్టు అంటారంట. సో కొంచెం వింతగా అనిపిస్తుంది కావచ్చు మీకు. కాకపోతే మా చిన్నగా ఉన్నప్పుడు మా తాతలు పొగాకు వేసుకునేది. ఎట్లా ఉంటాయంటే ఎండు రొయ్యలు పెద్దగా ఉంటాయి చూడండి, అట్లనే పొగాకు కట్టలు మస్తు ఇట్లా పెద్ద పెద్దగా ఉంటాయి. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క పొగాకు కట్ట ఇట్లా మూరెడు మూరెడు ఉంటుంది. దాన్ని తీసి కొంచెం కొంచెం వేసుకునేటోళ్ళు ముసలోళ్ళు. ఎట్లా వేసుకుంటారు అనేది మాకు ఎక్కువగా పూర్తిగా తెలియదు, కానీ దీన్ని అయితే కుక్క పొగాకు చెట్టు అని అంటారు. మేము అనుకునేది ఇవి కుక్కలు తింటాయా అని అడిగితే వాటిని కుక్కలు కూడా తినాయి, కానీ వాటిని కుక్క పొగాకు చెట్టు అని అంటారు. పొగాకు చెట్లని కుక్కలు కూడా అసలు వాసన కూడా తినాయి, కానీ మనుషులు మాత్రం ఎగబడి తింటారు అనుకుంటే నవ్వేది చేన్లల్లో. సో ఇట్లాంటి ఫన్నీ స్టోరీలు అయితే మంచిగా ముచ్చట్లు అయితే బాగా జరిగేది ఫ్రెండ్స్. నేను మా తాత తిన్నప్పుడు చూసిన పొగాకు కట్టలు అట్లాంటివి చూసిన చిన్నప్పుడు. ఇంకా ఎక్కువగా పూర్తిగా డీటెయిల్స్ అయితే తెలియదు, కానీ ఈ చెట్టుని నాకు తెలిసినంత మట్టుకి కుక్క పొగాకు చెట్టు అంటారు. మీ సైడ్ ఏమంటారు అనేది అయితే కామెంట్ చేయండి. అండ్ దీన్ని ఏదైనా హెల్త్ పర్పస్లో ఆయుర్వేదిక్ మందుల్లో కూడా వాడతారా లేదా అని అయితే చెప్పండి. ఓకేనా, బాయ్. మరి ఇట్లాంటి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఓకేనా, బాయ్. మరి థ్యాంక్ యూ.